సువార్త వినిపించాలని మాకు చాలా బలమైన ఆలోచన అండి. అది మేము దైవ సేవకులతో పంచుకున్నప్పుడు వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మాత్రం మాకున్న ఆశను గ్రహించి వారు మాకు ఒక సమయాన్ని కేటాయించి, ఒక తారీఖుని కేటాయించి ప్రతి సంవత్సరం మానక ఈ విధంగా జరిపిస్తున్న దైవ సేవకులకి మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ స్టేజీని ఇంత కలర్ఫుల్గా డెకరేట్ చేసిన కమిటీ వారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మమ్మల్ని ఎంతో ప్రేమించే, మాకు ప్రతి కూడికకి సహకరిస్తున్న మా సంఘ బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. స్తోత్రం చెప్దామా? అదేవిధంగా నా సాక్షి జీవితాన్ని చూసినట్లయితే ఏ మనిషి జీవితంలో అయినా సరే 2 మార్గాలు తన ముందు ఎప్పుడు ఉంటాయి. ఒకటి దైవికమైనది ఉంటుంది, 2 లోకానుసారమైన ఆలోచనలు ఉంటాయి. అయితే ఏ వ్యక్తి అయినా సరే మొదటిగా తన ఆలోచన లోకానుసారంగానే వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయి, శరీరానికి సంబంధించిన కోరికలు ఉంటాయి, సమస్తం ఉంటాయి. కాబట్టి ఏ మనిషి ఆలోచన అయినా సరే లోకం వైపే వెళ్తూ ఉంటుంది. అటువంటి నా జీవితంలో యవ్వన కాలంలో కూడా నేను లోకానుసారంగా జీవించినప్పుడు కొన్ని నా యొక్క ఆలోచనలు అల్లరితో కూడిన ఆటపాటల మధ్యనే కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, అటువంటి పరిస్థితుల్లో నేను జీవిస్తున్నప్పుడు నా శరీరంలో నాకు తెలియకుండానే ఒక బలహీనత నాకు ఏర్పడింది. ఆ బలహీనత నాకు ఏర్పడి ఉన్నప్పుడు నేను దేవుని సన్నిధిలో నేను చాలా మొరపెట్టుకున్నా. ఎందుకంటే నా యొక్క స్థితి మరణప్రాయం ఒకటికి వెళ్ళిపోయి ఉంది. ఒక్క అవకాశం అయినా నేను సరి చేసుకుంటా అని చెప్పి దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన దయగలిగిన వాడు కాబట్టి ఒక అవకాశాన్ని నా జీవితానికి ఇచ్చాడు. ఆ యొక్క అవకాశాన్ని నేను వినియోగించుకొని ఆయన సన్నిధిలో ఈ విధంగా నేను నిలబడటానికి ఆయన కృప చూపించినందుకు దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నా జీవితమే కాదండి, ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వేదన, ఒక్కొక్క బాధల్లోనే దేవుడు దర్శించాడు. ఆ యొక్క కొంత పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది మనం చూసినట్లయితే, మొదటిగా ఆదికాండం 11వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూసినట్లయితే, అబ్రహాం జీవితంలో తనకి బిడ్డలు లేరనే ఒక బాధన తనకి చాలా వాటికి ఎప్పుడు బాధ పెడుతూనే ఉంది. కానీ దేవుడు ఆ యొక్క బాధలో, వేదనలోనే అబ్రహాము దర్శించాడు. అబ్రహాము దర్శించి ఒక మైదానాన్ని తనకు చూపించి ఈ ప్రాంతం అంతా నీ బిడ్డలకి తర్వాత తరానికి ఇస్తానన్నప్పుడు మొదటిగా దేవుడు మాటలు విన్నాడు కాబట్టి తనకు ఒక విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసానికి విధేయుడై దేవుడు చూపించిన మార్గాన్ని అనుసరించాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మాటకి విధేయుడై నడిచాడు కాబట్టి ఆ దేవుని విడవకుండా తను నడవటం వలన దేవుడు కృప మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. 25 సంవత్సరములకి తనకి ఒక కుమారుడిని ఇచ్చాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే ఒక అబ్రహాము ఒక ఇస్సాకే తండ్రి కాదండి. ఈ రోజు విశ్వాసులైన ప్రతి ఒక్కడికి ఒక ఆత్మీయ తండ్రి. నమ్మిన వారి స్తోత్రం చెప్దామా? అదేవిధంగా మరో వ్యక్తిని మనం చూసినట్లయితే, ఆదికాండం హాగర్ జీవితాన్ని మనం చూసినట్లయితే తన యజమాని దగ్గర నుంచి ఒక భయంతో పారిపోతుంది. దేవుడు తన కృప చూపించి తన గర్భఫలాన్ని దీవించినప్పుడు శారాకి ఒక ఈర్ష్య కలిగింది తన మీద. ఆ ఈర్ష్య తనని శ్రమనే బాధను పెట్టించేంత పరిస్థితులకు వచ్చింది. అవి ఆ బాధల్ని తట్టుకోలేక తన యజమానురాల దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు మార్గం మధ్యలో దేవుడు దర్శించాడు. తనని దర్శించి, హాగరు ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు, తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు మాట్లాడుతున్న దేవుడికి తనే ఒక పేరు పెట్టిందండి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదామా? అని అనుకోలేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుడు తన వేదన్ని, తన బాధని చూశాడో అక్కడే అక్కడ ఉండంగానే తనకి దేవుడికి చెప్తుందండి, తనకి దేవుడికి ఒక పేరు పెడుతుంది, నువ్వు చూచుచున్న దేవుడు వయా అని. ఈ మాటలు ఒక శరీరధారిగా ఆలోచించిన వాడికి అర్థం కాదు కానండి, ఆ యొక్క వేదన, బాధ అనేది ఒక ఆత్మీయ సంబంధం అనమాట. ఒక హాగరే కదండి, ఇలా అనేక దైవ సేవకులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వస్తున్నారు. ఒక దైవ సేవకుడు అయితే నువ్వు కృపామయుడు వయ్యా అని పిలుస్తూ ఉంటాడు. మరొక దైవ సేవకుడు అయితే నువ్వు అమరుడు వయ్యా అని పిలుస్తూ ఉంటారు. మరొక దైవ సేవకుడు అయితే నువ్వు లోకాలు నిలేవాడు వయ్యా, నేను ఈ స్థితిలో ఉన్నంటే దానికి కారణం నీ కృపే అని మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక ఆత్మీయ అనుభవం. ఇది శరీర సంబంధంగా ఆలోచించిన వారికి అర్థం కాని ఒక అనుభవం అనమాట. క్రైస్తవ్యం అంటేనే ఒక ఆత్మీయ యాత్ర. ఈ యాత్రలో ఆ ఆత్మను అనుభవించిన వారికే ఈ మాటలు అర్థం అవుతాయి తప్ప మరి ఒకరికి ఎవరికి అర్థం కావండి. మన జీవితంలో అదే విధంగా మనం చూసినట్లయితే మనిషి ఆలోచన ఎంత ముందుకు వెళుతున్నా గానీ ఒక దైవ సేవకుడు ఎందుకు అవసరం అనేది తెలుసుకోలేనంత అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నారు. నిర్గమాకాండం 32వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దామండి. మండనేల
ప్రతి ఉదయం మనం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు మనకి తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాల నిమిత్తం ఒక దైవ సేవకుడు ఒక సంఘం తరపున వేకువన లేచి దేవుని ఎదుట మొరపెడుతూ ఉంటాడండి. దేవా, నా బిడ్డలు తెలిసి తెలియక ఏమైనా పొరపాటు చేస్తుంటే నాయన కృప చూపించి ప్రభు అని చెప్పని వేకువన లేచి మొరపెట్టే వ్యక్తి ఎవరైనా ఉంటే దైవ సేవకుడేనండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవునికి చెప్పుకుంటున్నాడు అనమాట. వారు ఒకవేళ తెలియక ఏదైనా చేస్తుంటే ప్రభువా, నేను వాక్యం ద్వారా వాళ్ళని సరి చేసుకుంటానయ్యా, నువ్వు కృప కలిగిన దేవుడు కదా, నువ్వు దయగలిగిన దేవుడు కదా, కృప చూపించి ప్రభు అని చెప్పని బతిమాలుకునే ఒక అనుభవంలోనికి ఒక దైవ సేవకుడు వెళ్ళి మన పక్షాన్ని నిలబడి ప్రార్థిస్తూ ఉంటారు. అయితే ఇంకొక మాట మనం చూసినట్లయితే ఫిలెమోను పత్రికలోని 19వ వచనాన్ని చూద్దామండి. తీరుస్తును, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావని చెప్పనేలా. ఒక దైవ సేవకుడు, ప్రియ దేవుని బిడ్డారా, మనం చూసినట్లయితే ఒక విశ్వాసిగా నువ్వు నీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవచ్చేమో గానీ ఒక దైవ సేవకుడు రుణాన్ని మాత్రం నువ్వు వెన్నటికి తీర్చుకోలేవు. ఎందు నిమిత్తం అంటే మన ఈ ఫిలెమోను పత్రికలో మనం చూసినట్లయితే ఫిలెమోనుకి ఒక దేవుణ్ణి ఒక పౌలు తనకి దేవుని ఒక ప్రేమని ఎన్ని తెలియపరిచాడు. తన దగ్గర నుంచి ఒక దాసుడు తన దగ్గర ఒక దొంగతనం చేసి పారిపోయినప్పుడు తను పౌలు ఉన్న ఒక ప్రాంతంలో ఒక చోట కలిసినప్పుడు తనకి సువార్త వినిపించడం వల్ల ఒక దొంగ మారాడు. ఆ దొంగ మారి తిరిగి తన యజమానుడి దగ్గరికి, తన దైవసేవుడి దగ్గరికి వెళ్ళడానికి తను భయపడుతున్నప్పుడు ఆ యొక్క సందర్భంలోనే రాసిన పత్రిక ఇది, ఆ లెటర్లోనే. అయితే ఫిలెమోనుకు చెప్తున్నాడు, అతనేమన్నా నీకు ఇవ్వాల్సి వస్తే నేను తీరుస్తానయ్యా దాన్ని, అది నేను వచ్చినప్పుడు నేను తీరుస్తాను, అయినా సరే నువ్వు క్రీస్తు ప్రేమ విషయంలో నాకు ఎప్పటికీ దాసుడివే అని చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దైవ సేవకులు